హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఎలా ఉన్నారో నాకైతే కామెంట్లో చెప్పండి. ఇంకా ఈ రోజైతే ఇంకా పిల్లలకైతే లంచ్ అయితే ప్రిపేర్ చేసాను. లంచ్లోకి ఏ కర్రీ చేశాను అనేది మీకైతే చూపిస్తాను. సో అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో ఈ రోజైతే ఇంకా దోసకాయ పప్పు అయితే చేశాను. ఇంకా పిల్లలకి లంచ్ అయితే పెట్టేశాను. లంచ్ బాక్స్ అయితే రెడీ చేస్తాను అనమాట. సో ఇంకా ఇదిగోండి, క్యారెట్ పెట్టేసాను, ఇంకా బ్యాగ్లో పెట్టాలి. సో ఇంకా పప్పులోకి అయితే ఇంకా అప్పడాలు లేపుదామనేసి ఇంకా పిల్లలిద్దరికి ఆయిల్ అయితే పొయ్యి మీద పెట్టేశాను. ఆయిల్ అయితే హీట్ అవుతుంది. సో ఈ రోజైతే కొంచెం తొందరగా పప్పు కుక్కర్లో కాబట్టేసి ఇంకా ఫాస్ట్గానే అయిపోయింది. ఇంకా పప్పు అయితే రెడీ అయిపోయింది అనమాట. సో ఇంక ఇప్పుడైతే మా హస్బెండ్ వస్తాడు క్యారెట్స్ తీసుకెళ్తానికి. ఈ లోపు అయితే ఇంకా అప్పడాలు కూడా వేపేస్తే అయిపోతుంది. సో హీట్ అవుతూ ఉంటుంది. ఇంక లోపు మిగతా పని అయితే చూసుకుంటాను. సో క్యారెట్ బ్యాగ్ అయితే ఇంకా కూడా అయిపోయింది. ఇంకా ఇదైతే పెట్టేస్తాను. ఇంక లోపు అయితే ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది. ఈ లోపు క్యారెట్ పెట్టేస్తాను. నాప్కిన్లు 2 నాప్కిన్స్ అయితే తీసుకొని వస్తాను. సో 2 నాప్కిన్లు అయితే ఇంకా చెరుకు ఒకటి. మా బుడ్డోడైతే ఇంకా మా అన్నకి ఇచ్చానంటే ఇంకా నాకేదని అడుగుతాడనమాట. ఇంకా నాప్కిన్లు కూడా పెట్టేస్తాను. ఇంకా వడియాలు అప్పడాలు అయితే ఇంకా వేపేసి ఆయిల్ అయితే హీట్ అవుతుంది. వేపేసి ఇంకా కవర్లో పెట్టేసి అయితే తీసుకుని వెళ్తాను. సో క్యారేజ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. సోఫాలో ఉందో చూసారు కదా, మా పిన్ని వాళ్ళ మనవరాలది అనమాట. ఇంకా ఆ పిల్ల కూడా మా పిల్లలు స్కూల్లోనే జాయిన్ చేశారు. సో ఆ పిల్లకి కూడా ఇంకా క్యారేజ్ తీసుకెళ్తాం ఇంకా అక్కడ పెట్టేశారనమాట. సో అది ఇది ఇంకా డైలీ ఆ పిల్లకి ఇంకా మా పిల్లలకి అయితే డైలీ ఇంకా తీసుకెళ్తాను. సో హాల్ అయితే హీట్ అవ్వలా. అయిపోయింది, రాలేదు. హీట్ అవ్వలేదండి. హీట్ అవ్వకుండా అయితే అది మునిగిపోయింది కింద. అయితే చూడండి, అసలు హీట్ అయిందనుకుని అడావుడిగా వేసేసాను. అదేం పైకి ఏం తేలలేదు. సో ఇంకా లంచ్ పిల్లలకైతే లంచ్ ఇచ్చేసి వచ్చినాకైతే వ్లాగ్ కంటిన్యూ చేస్తాను. వచ్చినాక ఇంకా ఏం పని చేస్తున్నాను అనేది వీడియోలో అయితే కంటిన్యూ అవుతుంది. ప్లీజ్ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. ఇంకా మా వారైతే అప్పడాలు అయిపోయాయి, 2 ఉన్నాయి అనేసి తీసుకొస్తానన్నాడు. ఇంకా రాలేదు. ఇదంటే ఆగలు అసలు. సో ఇవి అయితే బాగానే వచ్చినాయి. సో అప్పడాలు అయితే రెడీ అయిపోయాయి. ఇంకా ఇవైతే కవర్లో ప్యాక్ చేసుకొని ఇంకొప్పుడైతే స్కూల్కి అయితే తీసుకుని వెళ్తాను. అండ్ ఇంకా
ఇంకా పిల్లలతో ఇంకా ఈవినింగ్ టైంలో హోంవర్క్ అయితే చేపిస్తున్నాను. సో ఇంకా మా పిల్లలు మనమరాలు కూడా ఇంకెక్కడికి వచ్చే రాసుకుంటుంది అనమాట. మా ఓడైతే మా బొడ్డోడైతే ఇంకా రాయకుండా అయితే తిరుగుతున్నాడు. సరే రై ఓపెన్ చేయి రై. ఏమో చూడండి 100 వరకు అయితే నెంబర్స్ అయితే వేశాడు. రాయి దగ్గర అక్షరం దగ్గరే ఉండాలి, దూరం అవుతుంది, గ్యాప్ వచ్చేస్తుంది. నీట్ దగ్గరే రాయి, అది నీట్గా రాయి, అర్థమైందా? లెగ్ అదేంటది లెగ్, బాడీ పార్ట్స్లో బాడీ పార్ట్స్ అనమాట అవి. సో లెగ్ నీట్గా రాయి. మేము రాస్తున్నావు ఓకే ఓకే రై రై నేను చూస్తాలే. జీ సరే ఓకే వెరీ గుడ్. రైటింగ్ నీట్గా ఉండాలి. ఇంకా ఇంకా మమ్మీ పిలిస్తే వస్తే ఇంకా నీట్గా ఉంటుందా? సరే సరే. ఏది స్టమక్, నిన్న బ్రెయిన్ స్టమక్ అవి ఇచ్చారు, ఈరోజు లెగ్ ఇవన్నీ టోస్ట్ ఫుడ్. ఓకే రైట్. ఫుడ్ అంటే పాలు. సరే పాలలో ఇది నువ్వేంటి దిగు, నువ్వు దిగి పడిపోతావు, నువ్వు రాయవా? సరేరా రా, పడిపోతా లోహితు. స్నానం చేపించేస్తాను రాయండి తొందరగా. నోట్స్లన్నీ కంప్లీట్ చేసే, టెక్స్ట్ బుక్లన్నీ తర్వాత వర్క్ చేద్దాం. కానీ స్నానం చేశాక రేపు హాలిడేగా టెక్స్ట్ బుక్లన్నీ రేపు చదివేస్తాను మొత్తం, టెక్స్ట్ బుక్ వర్క్ అంతా. ఇప్పుడు నోట్స్ వర్క్ అంతా రాసే, రేపు టెక్స్ట్ బుక్ వర్క్ అంతా రాపిస్తాను. రేపు హాలిడేగా. సరే సరే కానీ ఫాస్ట్గా. ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి. ఇంకా కారం అది ఒక అర స్పూన్ మాత్రం వేసుకుంటాను. అలాగ పచ్చిమిర్చి వేసాను కదా, ఇంకా సరిపోతుంది. ఇటు రానా కుప్పు స్ట్రైట్గా పెట్టు, అంతే, మాట్లాడదు, కదలదు. మీకేగా ఎక్స్పోర్ట్ వేస్తున్నాను. ఒక 3 ఎగ్స్ అయితే ఇంకా పాల్గొట్టి వేసాను. సో కొంచెం ఒక 5 మినిట్స్లో అయితే అయిపోతుంది. సో ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఎగ్ పొట్టు అయితే చేస్తాను. ఇంకా రైస్ కూడా ఇంకా ఉడికిపోతుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. సో చూసారు కదా, నచ్చితే లైక్ చేయండి మరి. ఓకే బాయ్ బాయ్. ఎగ్ పొట్టు ఎట్లా ఉందో కామెంట్ చేయండి మరి. ఎట్లా ఈ విధంగానే చేసేది ఎట్లా అయినా, లేకపోతే వేరే రకంగా కూడా చేస్తారు, నాకైతే కామెంట్లో చెప్పండి. ఇంకా డెఫినెట్గా నేనైతే చూసి నేర్చుకుంటాను. సరే ఓకే మరి బాయ్. పిల్లలకైతే ఇంకా భోజనం అయితే పెట్టేస్తాను. ఇంకా మార్నింగ్ పొద్దున్నే లేవాలి, ఇంకా స్కూల్ ఉంది, ఇంకా చాలా పనులు ఉంటాయి. ఇంకా మార్నింగ్ లేవగానే ఇంకా అందరికి ఉండేది.
సో ఓకే బాయ్ మరి.